నడుము నొప్పి కొందరికి వస్తుంది అని అంటారు కదా. Yes. అలా నడుము నొప్పి వచ్చినప్పుడు అది కిడ్నీకి సంబంధించిందా లేకపోతే సర్వసాధారణ నడుము నొప్పి అని ఎలా గుర్తించాలి? Yes. నడుము నొప్పికి చాలా రీజన్స్ ఉంటాయి. మ్మ్. ఫస్ట్ వచ్చేసి స్పైన్ ప్రాబ్లం అనమాట. మ్మ్. సో స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరాల లోపల బిగుసుకుపోయి నడుము నొప్పి వస్తుంటుంది. అండ్ ద సెకండ్ వన్ మీరు అన్నట్టు కిడ్నీ వల్ల నడుము నొప్పి ఎప్పుడన్నా కింద భాగంలో వస్తుంటుంది అనమాట. మ్మ్. కింద భాగంలో అది కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తుంది. ప్లస్ అది గజ్జల్లోకి పాకుతుంది అనమాట. మ్మ్. యూరిన్ వెళ్తుంటే మంట రావడం లేదా యూరిన్లో బ్లడ్ రావడం లాంటివి ఉంటాయి ఆ నడుము నొప్పితో పాటు. అలాంటివి ఏమన్నా ఉంటే అది కిడ్నీ వల్ల అనుకొని టెస్టులు చేయించుకోవడం లేదా నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఓకే. మనం మరి చూసుకున్నట్లయితే డయాలసిస్ అనే పదాన్ని ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో ఎక్కువగా వింటుంటాం కదా. అసలు డయాలసిస్ అంటే ఏంటి? ఎస్, జనరల్గా కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళని డయాలసిస్కి తీసుకుంటుంటాం అనమాట. ఓకే. కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల కిడ్నీ చేయాల్సిన పని ఏది జరగదు. మ్మ్. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ వాటర్ బ్యాలెన్స్ కానీ ఈ బ్లడ్ ప్రొడక్షన్ కానీ ఇవేవి జరగవు అనమాట. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఆకలి తక్కువ ఉండడము, గ్యాస్ట్రైటిస్ లేదా సడన్గా ఫిట్స్ రావడము, బీపీ కంట్రోల్లో ఉండకపోవడము, వాపులు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళని డయాలసిస్ తీసుకుంటాం. డయాలసిస్ అనేది కృత్రిమ పద్ధతి. అది డయాలసిస్ అనేది ఏంటంటే ఏం లేదు, కిడ్నీ చేసే పనిని మనం బయట మెషిన్లో చేస్తుంటాం అనమాట. ఓకే. ఈ డయాలసిస్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? డయాలసిస్ అనేది రెండు రకాలు ఉంటుందండి. ఒకటి హీమో డయాలసిస్ అంటే బ్లడ్ త్రూ చేసేది, రెండోది పెరిటోనల్ డయాలసిస్ అంటే కడుపులో పైప్ పెట్టి ఫ్లూయిడ్స్తో చేసేది అనమాట. ఓకే. పెరిటోనల్ డయాలసిస్ అయితే డైలీ 2 to 3 times చేస్తారు. అది Daily ఇంట్లో చేయాలా? ఎస్, అమ్మో. అది ఇంట్లోనే చేసుకోవచ్చు. సో పెరిటోనల్ డయాలసిస్ ఉన్న అడ్వాంటేజ్ అది. మ్మ్. కాకపోతే హీమో డయాలసిస్ ఏంటంటే మెషిన్ మీద చేస్తాము. మ్మ్. అది అట్లీస్ట్ వీక్లీ 2 కానీ 3 times కానీ చేస్తాము. ఓకే. అది కూడా డైలీ చేసుకోవచ్చు. అది డైలీ నైట్ చేసుకోవచ్చు అనమాట. అది ద బెస్ట్ ఫామ్. కాకపోతే కాంప్లికేటెడ్ కాబట్టి జనరల్గా సెంటర్కి వచ్చి చేయించుకుంటుంటారు కాబట్టి వీక్లీ 2 కానీ వీక్లీ 3 కానీ అడ్వైస్ చేస్తాం. మరి మీరు వీక్లీ 2 or 3 అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖర్చు ఎక్కువ ఉంటుందేమో కదా. Yes. మరి పేదవాళ్ళు ఇలా కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేసింది. మ్మ్. మెయిన్గా ఈ డయాలసిస్ సెంటర్స్ అని మన తెలంగాణలో వర్ కంట్రోల్ బై ఉస్మానియా, గాంధీ అండ్ నిమ్స్. అవి మానిటర్ చేస్తూ ఉంటాయి. హబ్ అండ్ స్పైక్ మోడల్ అంటాం అనమాట. మ్మ్. హబ్ అనేది ఉస్మానియా, గాంధీ అండ్ నిమ్స్. స్పైక్స్ అనేవి మన మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఉండే గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్. ఓకే. సో పేదవాళ్ళు, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్కి వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్లో డయాలసిస్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. మ్మ్. సో అలా కూడా ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని చేయించుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా డయాలసిస్ చేయించుకుంటే కిడ్నీ లేకపోయినా ఫంక్షన్ అనేది అవుతుంది. ఎస్, డయాలసిస్ అనేది ఏదైనా ఇప్పుడు కృత్రిమంగా చేసే బయట ఇప్పుడు బాడీలో జరిగింది బయట చేసేదానికి అంత అంటే బాడీ అంత సహకరించదు ఎప్పుడైనా. అంతే కదా. సో రిపీటెడ్గా ఇప్పుడు డయాలసిస్కి ఎగ్జాంపుల్ హీమో డయాలసిస్ తీసుకున్నాం అనుకోండి, మ్మ్. దానికి ఏదైనా నెక్కకైనా మెడకన్నా పైప్ వేయాలి లేదా చేతికన్నా ఫిస్ట్లా చేయించుకోవాలి. మ్మ్. ఆ ఫిస్ట్లాలు ఫెయిల్ అవ్వడం లాంటివి, మెడకి పైప్ ఉంటే ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి, మ్మ్. ప్లస్ డయాలసిస్లో సడన్గా బీపీ పడిపోవడం లేదా సడన్గా బీపీ పెరగడం వల్ల ఫిట్స్ రావడము లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి రావడము, సడన్గా హార్ట్ అటాక్ లాంటివి రావడము, హార్ట్ బీట్స్ వేరియేషన్స్ రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట డయాలసిస్లో కాంప్లికేషన్స్. సో ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ మార్పిడి. అదే. దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ మార్పిడి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మ్మ్. ద నెక్స్ట్ ఆప్షన్ అనేది డయాలసిస్ ఎప్పుడైనా. మ్మ్. ఓకే. మరి కిడ్నీ మార్పిడి ఏ వయసు వారికి చేస్తే బెటర్? అంటే అన్ని వయసుల వాళ్ళు తట్టుకోలేరు కదా. Yes. సో ఏ వయసు వారికి ప్రిఫరబుల్? ఎస్, కిడ్నీ మార్పిడి అనేది చిన్నపిల్లలకు చేస్తుంటాం మనము. దానికి ఒక క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 kgs అన్న వెయిట్ ఉండాలి. ఓకే. సో అట్లీస్ట్ ఒక 4-5 years అన్న వస్తే ఆ 10 kgs బరువు ఉన్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి ఎంత ఏజ్ వరకు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 90, 95, 100 years వాళ్ళకి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ ఆ సర్జరీకి అది పెద్ద సర్జరీ కాబట్టి ఆ సర్జరీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి పేషెంట్కి. అండ్ తర్వాత కూడా ఫాలో అప్ నీట్గా ఉండాలి. అంటే పేషెంట్ తన ఓన్ పని తను చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే.